నమస్కారం. E6 బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కర్ణాటక సీఎం మార్పు వార్తల్లో నిజం లేదు, అంతా బేస్లెస్ ప్రచారం. కేసీ వేణుగోపాల్ స్పష్టత. జగన్ది భస్మాసుర హస్తం, ప్రెస్ మీట్లతో తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకుంటున్నారు వర్ల రామయ్య. ఫోక్సో కేసులో కీలక మలుపు, బండి భగీరథకు 3 రోజుల పోలీస్ కస్టడీ మంజూరు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కు సోషల్ మీడియాలో తీవ్ర బెదిరింపులు, డీజీపీకి అధికారిక ఫిర్యాదు. ఇక డీటెయిల్స్ చూస్తే కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ముఖ్యమంత్రి మార్పు వ్యవహారానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం తెరదించింది. కర్ణాటక సీఎం మార్పుపై వస్తున్న వార్తలన్నీ కేవలం బేస్లెస్ ప్రచారాలేనని, వాటిలో ఎలాంటి నిజం లేదని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తేల్చి చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో సుదీర్ఘంగా సాగిన పార్టీ హైకమాండ్ కీలక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు అనే అంశమే ఈ రోజు చర్చకు రాలేదని స్పష్టం చేస్తూ వస్తున్న వార్తలన్నింటినీ కొట్టిపారేశారు. కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం స్థిరంగా ఉందా లేదా అనే కోణంలో విపక్షాలు చేస్తున్న విమర్శలకు అధిష్టానం ఈ ప్రకటన ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అగ్రనేతల అత్యున్నత స్థాయి సమావేశంలో కేవలం రాబోయే రాజ్యసభ మరియు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై మాత్రమే సుదీర్ఘంగా చర్చలు జరిగాయని కేసీ వేణుగోపాల్ వివరించారు. పొరుగు రాష్ట్రంలో లీడర్షిప్ చేంజ్ అవుతుందంటూ వస్తున్న లీకులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎజెండాలో లేని అంశాలపై మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాజనితమైనవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో 5 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్లారిటీతో కర్ణాటక కాంగ్రెస్లో ఉన్న అంతర్గత విభేదాలపై మరియు సీఎం సీటుపై ఆశలు పెట్టుకున్న ఇతర సీనియర్ నేతల అనుచరుల ప్రచారానికి హైకమాండ్ గట్టి బ్రేకులు వేసినట్లయింది. కేసీ వేణుగోపాల్ తాజా అధికారిక ప్రకటనతో కర్ణాటక రాజకీయాల్లో కొద్ది రోజులుగా నడుస్తున్న సస్పెన్స్ కు తాత్కాలికంగా తెరపడినట్లయింది. Honorable General Secretary Organization Shri K.C. Gopal ji, Siddaramaiah ji, Chief Minister of the Deputy Chief Minister Shri D.K. Shivkumar ji, they are all here, and on behalf of the party a short statement will be made by Honorable General Secretary Organization Shri K.C. Venugopal ji. At this point we will not be taking any questions. I also request you to, for heaven's sake, now stop your speculation. That they will do, don't worry about it. Friends, today we had a Honorable Congress President Mallikarjuna Kharge ji and LOP Rahul Gandhi ji. Of course, CM Siddaramaiah ji, Deputy CM D.K. Shivkumar ji and General Secretary in charge of Karnataka and myself be part of the discussion. The entire discussion is only concentrated on coming Rajya Sabha elections and council elections of Karnataka. Whatever speculation you people are doing, that is only speculation, no reality at all. Today we discussed about the Rajya Sabha seats and the council seats of Karnataka. The candidates of Rajya Sabha and council seats of Karnataka will be announced along with the other seats like Chhattisgarh, like Madhya Pradesh and Rajasthan and Jharkhand, like districts. That's all. This is what we have decided today, nothing else discussed. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అత్యంత ఘాటుగా స్పందించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన తాజా ప్రెస్ మీట్ ద్వారా రాజకీయంగా తన నెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లో నమ్మకం కోల్పోయిన జగన్ ప్రెస్ మీట్ల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ రాజకీయ పతనానికి తానే స్వయంగా పునాది వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, కూటమి ప్రభుత్వంపై విపక్షాల ఆరోపణలు తిప్పికొడుతూ వల్ల రామయ్య సుదీర్ఘంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తీరును వల్ల రామయ్య తీవ్రంగా తప్పుపట్టారు. వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడమే జగన్కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఈ తరహా వ్యాఖ్యల వల్లే గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రాలేదని, తాజా ప్రెస్ మీట్తో తన రాజకీయ భవిష్యత్తును తన చేతులారా నాశనం చేసుకుంటున్నారని, ఇది పక్కాగా భస్మాసుర హస్తం లాంటిదేనని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ హయాంలో దళితులపై, సామాన్యులపై జరిగిన అరాచకాలను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని వల్లరామయ్య గుర్తు చేశారు. నాడు అధికార బలంతో వ్యవస్థలను మేనేజ్ చేసిన వారు ఇప్పుడు తాము తప్పు చేయలేదంటూ నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన అందిస్తుంటే జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉంటూ ఉనికిని కాపాడుకునేందుకే జగన్ ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారని, కానీ ఏపీ ప్రజలు ఆయన మాటలను నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడకపోతే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ మ్యాప్లో లేకుండా పోతుందని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ వల్ల రామయ్య చేసిన భస్మాసుర హస్తం వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాన్ని ఒక ఊపు ఊపుతున్నాయి. మరి ఈ విమర్శలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి. సార్, అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, 11 సీట్లు గెలుచుకున్న విపక్షవాది. ఆయన మొన్న 21వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ నా దృష్టిలో అతనికి ఒక భస్మాసుర హస్తం. మనకు తెలుసు కదా, మోహిని భస్మాసుర, చేయి నెత్తి మీద పెట్టుకుంటే కాలిపోతారు. ఆ ప్రెస్ మీట్ అలాంటిది. తెలిసి మరి అతను అలా మాట్లాడాడు, తెలియక యాదృచ్ఛికంగా మాట్లాడాడో తెలియదు. కానీ ఆ ప్రెస్ మీట్తో భస్మాసుడి హస్తం తల మీద పెట్టుకుంటే ఏ రకంగా భస్మైపోయాడో, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యమైపోయినాడు. అక్కడ రాజకీయంగా నేను రాజకీయవాదిని, నాకు ఓటేయండి, నేను మీకు సేవ చేస్తాను అనే పరిస్థితులు అతనికి లేవు. అతనే పోగొట్టుకున్నాడు, తల మీద కొరువు పెట్టుకున్నాడు అతని పరిస్థితి. ఈ రోజున మీరందరూ జాగ్రత్తగా గమనిస్తే కుడితిలో పడ్డ ఎలుక ఏ రకంగా కొట్టుకుంటుంది. సామెతలు చెప్పాలని, అతన్ని అవమానించాలనేది నా ఉద్దేశం కాదు. వాస్తవం గ్రహించాలా, రాష్ట్ర ప్రజలు కూడా గ్రహించాలా. కుడితిలో పడ్డ ఎలుకకి ఈనాడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఏమి తేడా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ, శ్లేష్మం ఆయనకు అర్థమై కాకపోవచ్చు, పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పండి, నేను బహిరంగ చెప్పటం బాగుండదు. శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాజకీయంగా రాష్ట్రంలో. మనకొక గ్రామీణ ప్రాంతంలో ఒక సామెత ఉంది, సూదిపోయిందని సోది అడిగితే పాత నేరాలన్నీ, పాత తప్పులన్నీ కూడా బయటపడ్డాయట. సూదిపోయిందని సోది అడిగితే, సోది అడగటం అంటే అది అడిగితే పల్లెటూళ్ళలో సోది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెబుతారు, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇది జరిగింది. ఆ రకంగా ఈయన సోది అడిగాడు, సూదిపోయిందని. ఇతని పాత అన్నీ కూడా ఇతని అవినీతి, ఇతని అరాచకం, అహింస అనుకుంటున్నాడు. ఇతని హింసావాదం మొత్తం కూడా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోక్సో కేసు దర్యాప్తులో మరో కీలక మైలురాయి నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి భగీరథను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మల్కాజ్గిరి కోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులోని లోతైన నిజాలను, కీలక ఆధారాలను రాబట్టేందుకు నిందితుడిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరగా కోర్టు మాత్రం 3 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. న్యాయస్థానం నుండి కస్టడీ ఆర్డర్స్ లభించడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితుని తమ అదుపులోకి తీసుకుని ఇన్ కెమెరా విచారణ జరిపేందుకు సర్వం సిద్ధం చేశారు. నగర శివారులో తీవ్ర కలకలం రేపిన ఈ కేసును సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఫోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ నుంచి మరికొన్ని కీలకమైన విషయాలు సేకరించాల్సిందని, ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిందంటూ పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న మల్కాజ్గిరి న్యాయస్థానం 3 రోజుల పాటు పోలీసుల విచారణకు అనుమతిస్తూ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది. కోర్టు అనుమతి లభించిన వెంటనే పేట్ బషీరాబాద్ పోలీసు అధికారులు నిందితుడు బండి
రెడ్డి భగీరథ్ను జైలు నుంచి తమ ప్రత్యేక విచారణ కేంద్రానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ 3 రోజుల కస్టడీ కాలంలో నిందితుని ప్రత్యేక బృందాలు విచారించనున్నాయి. ఈ కేసు వెనుక ఎవరి ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో కూడా ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. హై ప్రొఫైల్ కేసుగా మారిన ఈ ఉదంతంలో పోలీసులు కస్టడీ విచారణ తర్వాత ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయనేది ఇప్పుడు లీగల్ మరియు పొలిటికల్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 3 రోజుల కస్టడీ ముగిసిన అనంతరం పోలీసులు నిందితుడి హెల్త్ చెకప్ పూర్తి చేసి విచారణ నివేదికతో పాటు తిరిగి మల్కాజ్గిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణలో ప్రముఖ విద్యావేత్త, సీనియర్ జర్నలిస్ట్ మరియు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కి సోషల్ మీడియాలో వరుసగా వస్తున్న బెదిరింపుల ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. గత 11 రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు తన టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్వయంగా వెల్లడించారు. ఈ సైబర్ వేధింపులు మరియు బెదిరింపులపై తగిన చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన నేరుగా తెలంగాణ రాష్ట్ర డీజీపీని ఆశ్రయించి రాతపూర్వక ఫిర్యాదు సమర్పించారు. వివిధ సామాజిక రాజకీయ అంశాలపై తనదైన శైలిలో విశ్లేషణలు అందించే ప్రొఫెసర్ నాగేశ్వర్ ని టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఒక వ్యవస్థీకృత ప్రచారం బెదిరింపులు సాగుతున్నట్టు తెలుస్తోంది. గత 11 రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కొందరు దుండగులు అకౌంట్ల ద్వారా తనకు నిరంతరం బెదిరింపు మెసేజ్లు పంపుతున్నారని నాగేశ్వర్ పేర్కొన్నారు. తన వాక్ స్వాతంత్రాన్ని దెబ్బతీసేలా, భయభ్రాంతులు గురిచేసేలా ఈ వ్యాఖ్యలున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ దీని వెనుక ఉన్న శక్తులను బట్టబయలు చేయాలంటూ రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీని కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ బెదిరింపులకు పాల్పడుతున్న నిందితులను తక్షణమే గుర్తించి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిత్యం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు లోబడి విశ్లేషణ చేసే ప్రొఫెసర్ నాగేశ్వర్ కి ఇలాంటి బెదిరింపులు రావడం పట్ల జర్నలిస్ట్ సంఘాలు, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లు మరియు నగర మేధావి వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులపై సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. మరి ఈ సోషల్ మీడియా బెదిరింపుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. నేను అడిగింది ఒకటే, నాపై రకరకాల బెదిరింపులు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి, అవసరమైన అప్రాప్రియేట్ చర్యలు తీసుకోండి అని చెప్పాను. అదేనా ఇంతగానే ఉంటుంది ఆన్లైన్లో అని చెప్పాను. సోషల్ మీడియా కాకపోతే యాంటీ సోషల్ మీడియా అనుకో, ఆన్లైన్లో అని చెప్తున్నా కదా క్లియర్గా. ఆన్లైన్లో అది నేను చేసిన కామెంట్స్ను ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ఇక ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తెరవడం ఎందుకు? దానివల్ల ఏం పర్పస్ సర్వ్ అవుతుంది? నాకేమీ అసలు అంటే విడుదల ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడాను. ఏమి పడలేదు, నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు. మా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోను రాలేదు, వాట్సాప్లో కూడా ఏమీ రాలేదు. ఉపాధి కూలీలను 2 సార్లు ఫోటో క్యాప్చర్ విధానం రద్దు చేయాలి. మే 30న కుల్చారం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటన. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కుల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి, వెంకటాపూర్, కొంగూరుతో పాటు వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పని ప్రదేశాలను సందర్శించి కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి కె నరసం మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు అమలు చేస్తున్న 2 సార్లు ఫోటో క్యాప్చర్ విధానం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఫోటో రాకపోవడం వల్ల కొద్దిమంది కూలీలు పౌడర్ డబ్బాలను వెంట తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. గ్రామాల్లో పని ప్రదేశాల్లో టెంట్, వాటర్, మెడికల్ కిట్ సౌకర్యం లేదని అన్నారు. పనిచేసినప్పటికీ వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఎండలో పనిచేస్తున్న కూలీలకు చేతులకు బొబ్బలొస్తున్నాయని అన్నారు. ప్రతి వారం కూలీలకు డబ్బులు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చట్టంలో ఉన్న ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన విధానాల వల్ల పనికి హాజరయ్యే కూలీల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని అన్నారు. పని ప్రదేశాలను అధికారులు సందర్శించడం
కల్పించడం లేదని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయించడంలో కీలకంగా ఉన్న మెట్లకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు జారీ చేసి పని కల్పించాలని డిమాండ్ చేశారు. గడ్డపార, గంపలు, పారలు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దూర ప్రాంతం వెళ్లి పనిచేస్తే రవాణా ఛార్జీలు చెల్లించాలని చట్టంలో ఉందని అన్నారు. పాత పద్ధతిలోని నరేగాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిన గ్రామాల్లో సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూలీలపై ఉందని అన్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ నుంచి ఉపాధి కూలీలను పనికి దూరం చేస్తుందని అన్నారు. దీన్ని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకంలో వస్తున్న సమస్యలు పరిష్కారం చేయాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, 2 సార్లు ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలని, పని ప్రదేశంలో టెంట్, వాటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 2వ తేదీన కొల్చారం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసు, వివిధ గ్రామాల ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు బాదావత్ బాలాజీ చురుగ్గా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో నూతనంగా నియమితులైన వైరా నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ ఆర్జేసీ కృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు బాలాజీ. అనంతరం పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలతో కీలకంగా చర్చించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని బాదావత్ బాలాజీ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పార్టీ తరపున మరింత బలంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా త్వరలోనే వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత పర్యటన చేపట్టి కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని బాదావత్ బాలాజీ వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండల కేంద్రంలో గత 4 రోజులుగా కొనసాగుతున్న వివోఏల నిరసన దీక్షలకు ఏఐటీయూసీ మద్దతు ప్రకటించింది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా నాయకుడు మంకని కృష్ణ వివోఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెలకు 26,000 వేతనం, పీఎఫ్ సౌకర్యం, 20 లక్షల ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వివోఏల పోరాటానికి అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. అర్హత కలిగిన వివోఏల ఐక్యత వర్ధిల్లాలి 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 కల్పించాలి 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 కల్పించాలి. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్ల సెంటర్లో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఫ్యాన్సీ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. మంటలను గమనించిన స్థానికులు, వ్యాపారులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అందరూ కలిసి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే షాపులోని వస్తువులు కొంతమేర దగ్ధమైనట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ కుకట్పల్లి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుంట్ల తారక రామారావు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి సుమారు 80 కార్లు, 50 బైకులు, 500 మందికి పైగా కార్యకర్తలు, వాహన శ్రేణిగా సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో బయలుదేరి కూకట్పల్లి సభ స్థలానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ హరినాథ్, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇజాద్ భాయ్, సీనియర్ నాయకులు కర్ర జంగయ్య, గడ్డం నరసింహరావు, మహిళా అధ్యక్షులు లలిత గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అరే కొంచెం పెట్టు బావా. మీదికి
ఉత్తమన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి ఉత్తమన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ జిందాబాద్ కేటీఆర్ జిందాబాద్ జై తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి ఉత్తమన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మన మామ జై తెలంగాణ नहीं चलता तेलंगाना नहीं चलता कांग्रेस पार्टी हिलादी టవర్ టవర్ స్లోగన్ ఇయ్యవా రైట్ తీసుకొని దయచేసి ఆ కార్యక్రమంలో దయచేసి ఉంటుంది రోడ్ జామ్ చేసుకోవాలని అర్థం చేసుకోరు మీరు. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ జై తెలంగాణ सादिक भाई खोल के दो झंडा కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ పక్కనే ఉండదు. అందరూ కూడా కుకుట్పల్లి వేమగానం వెళ్ళి కార్ల మనం కూడా అక్కడ ఒక దగ్గర పార్కింగ్ చేసి అందరం లోపలికి వెళ్దాం. ఇక్కడ 10:30 కేటీఆర్ గారు వచ్చినాక మీటింగ్ అయినాక అందరు లంచ్ చేసుకొని మళ్ళీ ఎవరు కాలంలో ఎక్కి సక్రమంగా రావాలమ్మా. ఎండ కొడుతుంది, జాగ్రత్తగా అందరూ కూడా క్రమశిక్షణ అవ్వడం ఒక పద్ధతి వల్ల ముఖ్యంగా ఎవరైతే బస్ ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఉంటుంది కనుక పాండుమేర
పార్కింగ్ మనకు సదుపాయం కలదు. ఆ ట్రక్ పార్క్లో మనకు పార్కింగ్ చేసి కార్యకర్తలని, మహిళా లీడర్ని, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ లోడ్ క్రాస్ చేసి లోపల తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి మీటింగ్ అయ్యేంత వరకు మనము ఒక ఇక్కడ ఉండి మీటింగ్ అయిన తర్వాత వాళ్ళని ఇన్ఛార్జ్ లంచ్ కార్యక్రమం ముగించుకొని తిరిగి బోయిన్పల్లి ఆఫీస్ తెచ్చుకునే వరకు ఏమైనా మీకు ఇబ్బందులు కార్పొరేటర్ ముద్దమన్న గారు కానీ నాకు కానీ ఇంకా కుకుట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణ అన్న ఆధ్వర్యంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కుకుట్పల్లిలో అసెంబ్లీ కార్యకర్తల సమావేశం, బూత్ సమావేశం, ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వస్తున్నాడు. 100 మంది అందరం కూడా వెళ్ళి ఆ ప్రోగ్రాం విజయవంతం చేసి విజయానికి వెళ్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త, లీడర్లకు, టీఆర్ఎస్ సోదరులకు, కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. జై తెలంగాణ. హైదరాబాద్ నుండి అనంతపురికి వస్తుండగా ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 15 మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చెప్తా ఉన్నాడు ఆపు ఆపి అశోకన్న మనం విలేకరు లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేసి భార్యని, కుమారుల్ని లక్ష్మీనారాయణ హింసించి కొట్టిన గీతం కాలేజ్ కరెస్పాండెంట్ మనీషా నాయర్ను మరియు ఆమె అనుచరులను అరెస్ట్ చేయాలని, దాడికి ఉపయోగించిన ఫార్చునర్ మరియు తారా 2 కార్లను సీజ్ చేయాలని, దాడిని ప్రోత్సహించిన రంగం మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు రంగ ప్రదీప్ను కేసులో ముద్దాయిగా చేర్చాలని అనంతపురం నగరం నడిబొడ్డిన అంబేద్కర్ విగ్రహం దగ్గర 2వ రోజు నిరాహార దీక్షలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఈ రోజు మహిళా నాయకురాలైన నాగవేణి గారు పాల్గొనడము చాలా శుభ పరిణామము, అభినందించదగ్గ విషయము. మహిళా నాయకురాలి యొక్క చైతన్యానికి ఆమె ఈ రోజు దీక్షా శిబిరంలో పాల్గొని మద్దతు తెలిపి ఈ రోజంతా దీక్షా శిబిరంలో ఆమె దీక్షలో పాల్గొనడానికి మనము ప్రత్యేకంగా జైబీములు తెలుపుకుంటూ మహిళా నాయకురాలి యొక్క చైతన్యానికి, ఆమె యొక్క స్ఫూర్తికి ఈ యొక్క నిరాహార దీక్షలు ఇదే విధంగా కొనసాగుతాయని, మరింత ఉధృతంగా రేపటి నుంచి కూడా నాగవేణి గారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంత మహిళా నాయకురాళ్ళు ఈ దీక్షలో పాల్గొని నిందితులు అరెస్ట్ అయ్యేంత వరకు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పరిచేంత వరకు, మనకు న్యాయం జరిగేంత వరకు కూడా మనము ఈ యొక్క శిబిరాన్ని, ఈ యొక్క దీక్షలను కొనసాగించాలని, మన హక్కుల కోసం పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.